రవి అనే అతను తెలుసా మీకు? తెలుసు మేడం. ఏమవుతారు మీకు ఆయన? హస్బెండ్ మేడం. ఆ? ఏదో ఇక మాటలు వినిపిస్తున్నాయి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఇది నేను చెప్తున్నా మేడం, మీరు నమ్మరు ఎవ్వరు, ఇది జరుగుతుంది మేడం. ఏంటి ఇప్పుడు మీరు బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వినిపిస్తున్నాయా? బాధ అసలు ఆగట్లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి దాచి పెట్టుకున్న బాధ మేడం. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎట్లా బయటికి రావాలో తెలియక అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు. ఎంత జరిగిందోనండి, అమ్మాయిలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నిజంగా. ఏడుస్తానే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఇంత దరిద్ర పనులా బాబాయ్? కళ్ళు మూసుకొని ఎవరిని నమ్మాలి ప్రపంచంలో అంటే ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటారు. కానీ నీలాంటి దరిద్రపు తండ్రి ఉన్నాడంటే ఇక్కడే భూమిలో పాతయ్యాలి. ఏం చెప్తుంది అక్కడ మీ చిన్నమ్మాయి? ఏం చెప్తుందయ్యా? ఏం చెప్తుంది చెప్పు. నన్ను కొట్టి ఇక్కడ వదిలేండి అమ్మా, ఎందుకు ఇంత ఇబ్బంది పడతా అవసరం? పానం మిర్చి చచ్చిపోతాంటి మేడం నేను. వాటర్ నా తల్లి నాకు కావాలమ్మా. బాబాయ్, సో ఇలాంటి వాళ్ళు నిజంగా లోపల ఎంతమంది బాధపడుతున్నారో తెలియదు, కానీ వీళ్ళు ధైర్యం చేసి ఇక్కడి వరకు వచ్చారు. అమ్మాయిలు, ఆడపిల్లలు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు. మన లైఫ్ మన ఇష్టం, మనం హ్యాపీగా బతకాలి. చుట్టూరా కంఫర్టబుల్గా ఉంటేనే ఉండండి, లేదంటే బయటకు వచ్చేయండి. ఇలా ఇబ్బంది పడుతూ మాత్రం ఎవ్వరు బతకొద్దు ప్లీజ్. సో మీకోసం హెల్ప్ చేయడానికి ఇదంటే మా వేదిక కూడా రెడీగా ఉంది. సో డెఫినెట్గా రండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. డాక్టర్ గారు, మేడం గారు, మీరు ఎలా హ్యాపీగా ఉండొచ్చు మీ లైఫ్లో అనేది చెప్తారు.